రిపబ్లిక్ డే ప్రపంచం మొత్తం చూస్తుంటది. భారత గణతంత్ర దినోత్సవం. యూరోపియన్ యూనియన్ హెడ్స్ కూడా రావటం ఒక ఎత్తు. ఎవరొచ్చినా రాకపోయినా సరే ప్రపంచం మొత్తానికి ఎగ్జిబిట్ అయ్యేటటువంటిది. భారతదేశంలో మొత్తం కూడా అక్కడ ఏ శకటాలు ఇవన్నీ చూస్తుంటారు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సందర్భంలో మనం విఫలమవుతున్నాం. ఎందుకు అన్నది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వానికి సాంస్కృతిక శాఖ ఉంది. కోట్ల కోట్ల రూపాయలు ఇప్పుడు ఆ ఈవెంట్, ఈ ఈవెంట్ అని నడుపుతున్నాం గదా మనం. సాంస్కృతిక శాఖ తరపునే గదా అవి నడుపుతున్నది. టూరిజం ఈవెంట్ల దగ్గర అట్లాంటి చోట్లన. మరి అలాంటిది రిపబ్లిక్ డేకి శకటాల్లో ఎందుకు ఫెయిల్ అవుతోంది తెలుగుదేశం ప్రభుత్వం? 14, 19 మధ్యలో ఒక్క ఏడాది అనుకుంటా ఓకే అయింది. తర్వాత మళ్ళీ 19, 24 మధ్యలో వచ్చాడు దాదాపు 3, 4 సార్లు ఓకే అయింది. ఒక్కసారి రిజెక్ట్ అయినట్టుంది. ఇప్పుడు అంతే. ఈ 2 ఏళ్ల నుంచి శకటాలు ఏమైపోతున్నాయి మనకి? ఇప్పుడు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే మొన్న ఏదైతే ప్రబల తీర్థం జరిగినాయి కదా, లాస్ట్ జగన్ ఉన్న టైంలో ప్రబల తీర్థాన్ని ఎగ్జిబిషన్ చేసి అక్కడ ఎగ్జిబిట్ చేశారు. ఏదైతే వినూత్నంగా ఉన్నటువంటి, అంటే దేశమంతా తెలుసుకోదగ్గది, మన దగ్గర ఉన్న ఒక విశిష్టతతో కూడినటువంటిది శకటాన్ని పెడితే వాళ్ళు ఓకే చేస్తారు. అలా కాకుండా ఏదో ఒక డ్రామా బేస్డ్గా పెడితే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఆంధ్ర తెలంగాణ ఇద్దరూ ఫెయిల్ అయ్యారు ఈసారి. ఇద్దరికి సంబంధించిన శకటాలు లేవు. అంటే తెలుగు వాళ్ళకి సంబంధించిన శకటాలు లేవు. సరే, ఇదివరకు కనుక అప్పుడు 2018లో ఇద్దరి మధ్యన విభేదాలు ఉన్నాయి కాబట్టి అదిగో మన శకటాన్ని, మన ఆత్మగౌరవాన్ని కించిపరుస్తున్నట్టు పనికిమాలిన ఉపన్యాసాలు ఇచ్చారు. ఇప్పుడు ఏమీ లేదు కదా, కూటమే కదా, ఇక్కడ కూటమే అక్కడ కూటమే కదా. మరి ఇప్పుడు ఎందుకు శకటం ఓకే కాలేదు? ఇవాళ వాస్తవంగా అయితే కానీ రిపబ్లిక్ డే మరుసటి రోజున ఫ్రంట్ పేజీలో మన ఆ శకటం, ఇదిగో మన శకటాన్ని అక్కడ యాక్సెప్ట్ చేశారు, ఇదే ఇక్కడ మన ఎగ్జిబిట్ అయిందని వేసేవాళ్ళు. ముందు కూడా శకటం రెడీ ఇవన్నీ రాసేవాళ్ళు. శకటం రిజెక్ట్ అయిన వార్త కూడా రాయట్లేదు. అంటే మన ప్రజలకి కనీసం సమాచారం ఇచ్చే బాధ్యత కూడా మన మీడియా మర్చిపోతుంది. అది విచిత్రం.